దినవృత్తాంతాలు 18. ఇది అయిన తరువాత దావీదు ఫిలిస్తీన్లను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిస్తీన్ల వశంన ఉండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీలను జయింపగా వారు దావీదును కప్పము కట్టి దాసుడైరి. సోబా రాజైన హదారేజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యంను వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతని ఓడించి అతని యుద్ధ నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలములను పట్టుకొనెను. దావీదు ఆ రథములలో 100కి కావలసిన గుర్రములను ఉంచుకొని కడమటి వాటన్నిటికీ చీలమండ నరములను తెగ వేయించెను. శోభారాయచైన హదరెజెరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరియనులో 22,000 మందిని హతం చేసిన తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులలో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకుడైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోటనెల్లా యెహోవా అతనికి సాయము చేయుచు వచ్చెను. మరియు హదరెజరు సేవకుడు పట్టుకొని ఉన్న బంగారు డాలు దావీదు తీసుకొని యెరూషలేమునకు చేర్చెను. హదరెజరు యొక్క పట్టణములైన తిబ్హతులో నుండి కూనులో నుండి దావీదు బహు విస్తారమైన ఇత్తడి తీసుకొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను. దావీదు సోబా రాజైన హదరెజరు యొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహుకు వినపడెను. హదరెజరునకును తోహుకును విరోధము కలిగి ఉండెను కనుక రాజైన దావీదు హదరెజరుతో యుద్ధము చేసి అతని ఓడించినందుకే దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకు అతనితో శుభవచనములు పలుకుటయు బంగారంతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి తోహు కుమారుడైన హదోరమును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీయుల యొద్ద నుండి మోయాబీల యొద్ద నుండి అమ్మోనీయుల యొద్ద నుండి ఫిలిస్తీన్ల యొద్ద నుండి అమాలేకీయుల యొద్ద నుండి తీసుకున్న వెండి బంగారముతో పాటు యెహోవాకు ప్రతిష్ఠించెను. మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పు లోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఎదోములో కావలి సైన్యములను ఉంచెను. ఎదోమీయులందరినీ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోటనెల్లా యెహోవా అతనిని రక్షించెను. ఈ ప్రకారము దావీదు ఇజ్రాయేలు అందరి మీద రాజయుండి తన అందరికీ నీతి న్యాయమును జరిగించెను. పెరుయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకు యాజకులు షన్హా శాస్త్రి యెహోయాదా కుమారుడైన బెనయా కెరీతీయులకు పెలీతీయులకును అధిపతి అయి ఉండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయుడై ఉండేవి.